తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. కీర్తి కిరీటాలు నవల వింటున్నామండి. రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. స్వర్ణ తల తిప్పి ఆ వాగువైపు చూసింది. ఇప్పుడు అది ఇంత క్రితం కనిపిస్తున్నట్టుగా అందంగా కనిపించలేదు. అక్కడ నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. అందులో ఇంత ఎత్తు నుంచి పడిన మానవ శరీరం గిరగిరా తిరుగుతోంది. స్వర్ణ గుండెలు ఆ ఊహకు జలధరించినట్లయినాయి. ఇక వెళదామా? సావిత్రి సీమచింతకాయలు కొంగు నిండా మూట కట్టుకొని వచ్చింది. పద. స్వర్ణ చప్పున స్నేహితురాలి చెయ్యి పట్టుకుంది. తేజ భారంగా కదిలి యువతలికి వచ్చాడు. దూరం నుంచి కొమ్ముతో చేసిన వాయిద్యం గట్టిగా ఊదుతున్న ధ్వని వినిపిస్తోంది. దానికి తోడు డప్పు కంజీరా కూడా కలిసి మోగుతున్నాయి. బొంగురుగా ఉన్న కంఠం అరుపులా సాగి పాటగా మారింది. మధ్యలో కొన్ని కంఠాలు వంత పాడుతున్నట్లుగా అక్కడక్కడ కలిసి మళ్ళీ ఆగుతున్నాయి. అతి నిశ్శబ్దంగా ఉన్న ఆ పరిసరాల్లో ఆ పాట విచిత్రంగా ప్రతిధ్వనిస్తోంది. డాబా మీద ఆరుబయట నవారు మంచం మీద పడుకొని గాఢ నిద్రలో ఉన్న స్వర్ణ ఈ శబ్దానికి మెలకువరాగా త్రుళ్ళిపడినట్టుగా కళ్ళు తెరిచి మంచం మీద లేచి కూర్చుంది. పాట స్థాయి హెచ్చి ఇంకా గట్టిగా వినిపిస్తోంది. స్వర్ణ సావిత్రి సావిత్రి అని పిలిచింది. సావిత్రి పలకలేదు. కానీ సమాధానంగా దూరంగా పడకుర్చీలో పడుకొని ఉన్న తేజ లేచి కూర్చున్నాడు. అతను మేల్కొనే ఉన్నట్టున్నాడు. సావిత్రి లోపల నిద్రపోతోంది. పిలవనా అన్నాడు. నిద్రపోతోందా? గోపాలం ఎక్కడా? అతను కూడా పడుకున్నాడు. లేపనా? పడుకున్నాడా? ఇదేమిటి? వీళ్ళకేమైనా మతిపోయిందా? మేం వెళ్ళాలి అనుకున్నాం కదా? స్వర్ణ కంఠంలో చిరుకోపం ప్రతిధ్వనించింది. సావిత్రి మిమ్మల్ని లేపింది. మంచి నిద్రలో ఉన్నట్లున్నారు. మీరే లేవలేదు. ఇప్పుడు టైం ఎంతైంది? తేజ ఎడం చెయ్యి మీద లాల్చి కొద్దిగా పైకి లాగి గడియారం చూసి 11:30 అన్నాడు. బాప్రే, చాలా టైం అయిపోయింది. అయినా ఇదేమిటి ఇలా చేశారేం వీళ్ళు? నాకు కాస్త మెలకువ రాకపోతే గట్టిగా తట్టి లేపకూడదా? ఈ రాత్రికి తప్పక వస్తామని కిషోర్ ఎదురు చూస్తూ ఉండి ఉంటాడు. అమ్మకి అసలే కంగారు, నిద్రపోదు. ఇప్పుడు బయలుదేరితే? డ్రైవర్ కూడా మంచి నిద్రలో ఉన్నాడు. అర్ధరాత్రి వేళ ప్రయాణం అంత మంచిది కాదేమో. తెల్లవారుజామున బయలుదేరితే సరి. కొద్ది గంటల వ్యత్యాసమేగా, వెళ్ళిపోవచ్చు. చచా, ముద్దులా ఇలా నిద్రపోయానేమిటి? అస్సలు మెలకువే రాలేదు. స్వర్ణ తన మీద తానే విసుక్కుంది. వాగు దగ్గర నుంచి తిరిగి వచ్చేసరికి రత్తమ్మ తేజ ఆశించినట్టుగా వంట చేసి సిద్ధంగా ఉంచింది. ఇక్కడే ఆరుబయట డాబా మీద వడ్డించింది. మొదట తేజ భోజనం చేయనని, పెళ్లికి వెళ్ళాలని అనుకున్నాడు. కానీ గోపాలం సావిత్రి బలవంతం చేయడంతో వాళ్లతో పాటు కూర్చున్నాడు. ఈ వెన్నెల్లో ఇలా తింటుంటే వనభోజనంలా ఉంది అంది స్వర్ణ. అన్నగారు, నేనెప్పుడూ మర్చిపోలేను సుమా అంది సావిత్రి. ఒరేయ్, ఈ భోజనం తింటుంటే నెలకి ఒక్కసారైనా నీ మీద దండయాత్ర చేయాలనే దూరాలోచన వస్తోంది సుమా అన్నాడు గోపాలం. భోజనం అయిపోగానే అందరూ కూర్చుని కబుర్లలోకి దిగారు. స్వర్ణ వెళ్ళబోయే ఫారిన్ టూర్ గురించి వివరాలు దొర్లినాయి. గోపాలం సావిత్రి ఇద్దరూ ఎంతో ఉత్సాహంగా ఆ ప్రోగ్రాం గురించిన వివరాలు చెబుతుంటే తేజ శ్రద్ధగా విన్నాడు. రత్తమ్మ క్రింద డ్రైవర్కి అన్నం పెడుతోంది. అతని భోజనం అవగానే బయలుదేరదామని అనుకున్నారు. అబ్బా, అన్నం తింటే చాలు, నిద్రమత్తు వచ్చేస్తుంది. కొంచెం సేపు నడుము వలుస్తాను. స్వర్ణ కుర్చీలో నుంచి లేచి వెళ్ళి అక్కడున్న నవారు మంచం మీద పడుకుంది. తేజ లోపలకు వెళ్ళి దిండు తెచ్చి సావిత్రి చేతికి ఇచ్చాడు. సావిత్రి అది తెచ్చి స్వర్ణ తల క్రింద పెడుతూ, పడుకోకు స్వర్ణ, నిద్ర పడుతుందేమో అని హెచ్చరించింది. నిద్రపోను. ఇలా ఇక్కడ పడుకుంటే చాలా హాయిగా ఉంది సావిత్రి అంది. పైన అంతా పిండార పోసినట్టు వెన్నెల. ఆ వెన్నెల్లో కొబ్బరి ఆకులు తళతళా మెరుస్తూ చూడముచ్చటగా ఉన్నాయి. వెన్నెల వెలుగు దాగుడు మూతలు ఆడుతున్నట్లుగా అవి గాలిలో కదిలినప్పుడు మాయమై మళ్ళీ అంతలోనే వచ్చి తాకి చక్కెలి గింతలు పెడుతున్నట్లుగా ఉంది. ఎదురుగా ఉన్న దేవాలయంలో నుంచి జేగంట మోగుతున్న ధ్వని వినిపిస్తోంది. తెల్లటి ఆ వెన్నెల్లో ఆ ఆరుబయట ఆమె సామాన్యంగా ఉన్న ఆ మంచం మీద పడుకొని ఆ గంటల ధ్వని వింటుంటే స్వర్ణకి ఎన్నడూ ఎరుగని అపరూపమైన హాయి ఏదో మనసంతా ఆవరించుకున్నట్టుగా అనిపించసాగింది.
డ్యాన్స్ ప్రాక్టీస్తో వరుసగా వారం రోజుల నుంచి నిర్విరామంగా శ్రమపడిన స్వర్ణ శరీరం ఆ క్షణంలో బాగా విశ్రాంతి పొందినట్లు అవడంతో మనసంతా తేలికగా అనిపించి క్రమంగా కళ్ళు మూతలు పడసాగినాయి. డ్రైవర్ భోజనం అవగానే నన్ను లేపు సావిత్రి అంది మంచి నిద్రలోకి జారుతూ. కానీ పావుగంట తర్వాత సావిత్రి వచ్చి లేపేసరికి స్వర్ణకి మంచి నిద్ర పట్టేసింది. సావిత్రి ఎంత లేపినా ఊ అంటూ బద్ధకంగా పక్కకు ఒత్తిగిల్లి పడుకుందే తప్ప లేవలేదు. తర్వాత వెళ్దాంలే, నిద్ర వస్తోంది అంది భారంగా. సావిత్రి గట్టిగా తట్టి బలవంతంగా లేపబోతుంటే తేజ వారించాడు. అంత మంచి నిద్రలో ఉంటే లేపటం దేనికి, ఉదయమే వెళ్ళిపోదురు గాని లేపకు అన్నాడు. స్వర్ణ లేవకపోవడంతో సావిత్రి ఇక చేసేది లేక తను కూడా వెళ్ళి పడుకుంది. గోపాలం, తేజ చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. మాటల మధ్యలో ఆవులింతలు ప్రారంభించిన గోపాలం, నాకు కూడా నిద్ర వస్తోందిరా, తెల్లవారుజామున లేపు, ఏ 3 గంటలకో బయలుదేరి వెళ్ళిపోతే నయం అంటూ వెళ్ళి అక్కడున్న ఉయ్యాల బల్ల మీద పడుకున్నాడు. వాగు దగ్గర గుండయ్య కూతురు పెళ్లి సంరంభం ప్రారంభం కావడంతో ఆ చప్పుడుకి స్వర్ణ లేచి కూర్చుంది. ఇంతలో యేసూబు అక్కడికి వచ్చాడు. వాడు గళ్ళు ఉన్న కొత్త బట్టలు వేసుకున్నాడు. నెత్తిమీద తాటాకుల బుట్ట ఉంది. చేతిలో మంచి గుమ్మడికాయ ఉంది. అబ్బాయి గారు వెళ్దామా అన్నాడు. వెళ్దాం పదా. తేజ లేచాడు. ఎక్కడికి వెడుతున్నారు మీరు? స్వర్ణ ఆశ్చర్యంగా అడిగింది. పెళ్ళికి. మీకు మంచినీళ్లు కావాలంటే అదిగో అక్కడ ఉన్నాయి. తేజ చెప్పులు వేసుకుంటూ అక్కడికి కొద్ది దూరంలో స్టూలు మీద పెట్టి ఉంచిన కూజా చూపించాడు. పెళ్ళి ఎవరిది? గుండయ్య అని మా షెడ్లో పనిచేసే ఒకతని కూతురుది. స్వర్ణ మరోసారి దూరం నుంచి వినిపిస్తున్న పాటని, వాయిద్యాలని శ్రద్ధగా వింది. ఆ పాట అక్కడి నుంచేనా? అవును. తేజ వరండాలో మేడమెట్ల వైపు వెళుతూ చెప్పాడు. అతను తిరిగి చూశాడు. నేను కూడా మీతో రానా? మీకేమీ ఇబ్బంది ఉండదు కదా? మీరా? అవును. ఇక నాకు నిద్ర పట్టదు. ఇక్కడ ఒంటరిగా కూర్చోవాలంటే బోర్ కొడుతుంది. మీరన్నట్టు అర్ధరాత్రి వేళ ప్రయాణం మంచిది కాదు. మమ్మీ కూడా తిడుతుంది. ఎలాగో అలా ఒక 2-3 గంటలు కాలక్షేపం చేసేస్తే మేం బయలుదేరి వెళ్ళిపోవచ్చు. మీ ఇష్టం. కానీ ఆ పెళ్ళి మన ఇళ్లలో పెళ్ళిలా ఉండదు. వాళ్ళ పద్ధతులు, ఆ తతంగం చూస్తే మీకు విసుగు పుడుతుందేమో సందేహంగా అన్నాడు. పర్వాలేదు. ఎప్పుడు విసుగు అనిపిస్తే అప్పుడు మీ యేసేబుని వెంట తీసుకొని వచ్చేస్తాను, సరేనా? అతను తప్పనిసరిగా సరే అన్నట్టు తల ఊపాడు. స్వర్ణ లేచి వచ్చింది. ఇప్పుడే వచ్చేస్తాను, ఒక్క నిమిషం. అతని వెనక మెట్లు దిగబోతున్నదల్లా హఠాత్తుగా ఆగి వెనక్కు తిరిగి తేజ గదిలోకి వెళ్ళింది. మెట్ల మధ్య ఆగి అతను వేచి చూస్తున్నాడు. 2 నిమిషాల్లో స్వర్ణ మళ్ళీ తిరిగి వచ్చింది. ఈసారి చేతిలో టేప్ రికార్డర్ ఉంది. అదెందుకు? ఆశ్చర్యంగా అడిగాడు. వాళ్ళు పాడే పాట. ఆ వాయిద్యాలు గమ్మత్తుగా ఉన్నాయి. రికార్డ్ చేస్తాను. మెట్లు దిగి వస్తూ అంది. యేసోబు అప్పటికే వెళ్ళిపోయాడు. స్వర్ణ, తేజ మెల్లగా వెదురువంతెన వైపు నడక సాగించారు. ఇద్దరూ పెళ్లి జరుగుతున్న చోటుకి వచ్చేసరికి అక్కడ ఒక ఇంటి అరుగు మీద వయసు మళ్ళిన ఒక అతను పాట పాడుతున్నాడు. అతని చుట్టూ కూర్చొని ఉన్న 4-5 వంత పాడుతున్నారు. చాలామంది క్రింద కూర్చొని పాటని శ్రద్ధగా వింటున్నారు. ఆ కూర్చున్న వారిలో నుంచి ఒక నడి వయసు అతను తేజాను చూడగానే, రెండబ్బాయి గారు అంటూ లేచి ఎదురొచ్చాడు. తేజ కోసం అక్కడ ఎదురుగా ఉన్న ఇంటి అరుగు మీద ప్రత్యేకంగా జంకానా పరిచి సిద్ధంగా ఉంచారు. తేజ, స్వర్ణ దాని మీద కూర్చున్నారు. ఈ అమ్మాయి గారెవరు బాబూ? పెళ్లి పెద్ద కుతూహలంగా అడిగాడు. మా బంధువుల అమ్మాయి. తేజ ముక్తసరిగా అన్నాడు. తేజాను చూడగానే ఎదురు అరుగు మీద పాట పాడుతున్న వయసు మళ్ళిన అతను లేచి వచ్చాడు. అబ్బాయి గారు రండి, పాట అందుకోండి, మర్చిపోయారా అన్నాడు. నేనా? నేను పాడటం ఎప్పుడో మానేశాను. నవ్వుతూనే తిరస్కరించాడు. తప్పు, దేవుడు ఇచ్చిన వరం, కాదనకూడదు. ముక్కు మీద వేలేసుకొని చూపించాడు. అతను ఎర్రబడిన కళ్ళు గంజాయి పీల్చినట్టుగా తెలుస్తూనే ఉంది. అంతలోనే మళ్ళీ చేతులు పట్టుకున్నాడు. తేజ సున్నితంగా అతని చేతులు విడిపించుకోబోయాడు. ఫకీర్ చెప్పింది నిజమే, పాడండి అబ్బాయి గారు, మీ పాట విని చాలా రోజులైంది. పెళ్లి పెద్ద కూడా అడిగాడు. తేజ ముఖంలో నవ్వు మాయమైంది. నీకు తెలియదు గుండయ్య, నేను పాడటం మానేసి చాలా రోజులైంది. గొంతు రాదు, తప్పులు పోతాయి. అబ్బాయి గారు, నేను మీకు ఈ పాటలు నేర్పిన గురువుని. చిన్నప్పుడు నా వెంట ఎట్లా తిరిగేవారో మర్చిపోయారా మీరు? తాతగారు నేనెప్పుడైనా తాగి ఒక్కరోజు రాకపోతే నన్ను ఎట్లా తిట్టేవారు? నేనెప్పుడూ మిమ్మల్ని గురుదక్షిణ అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. పాడండి.
ఫకీరు ఆ పాట మొదలు ప్రారంభించాడు. నా వల్ల కాదంటున్నానా? తేజ విసుక్కున్నాడు. మీరు పాడనంటే నా తల రాయికేసి కొట్టుకుంటాను. మీకు తెలియదు అబ్బాయి గారు, నేను నేర్పిన పాటలు మీ నోటి వెంట వింటుంటే నాకెంత మజా వస్తుందో. నాకు నాన్నగారే గుర్తుకు వస్తారు. ఆయన బ్రతికి ఉన్న రోజులు జ్ఞాపకం వస్తాయి. హఠాత్తుగా ఏడుస్తూ చేతుల్లో ముఖం దాచుకున్నాడు. ఇదిగో, ఈరోజు నువ్వు తాగి నిద్రపోకుండా మేల్కొన్నది ఇందుకేనా? తేజ కసిరాడు. కానీ కంఠంలో పదును లేదు. చెప్పండి, మీరు పాడుతారా లేదా? నువ్వెళ్ళి కూర్చో. చెప్పండి నాకు. వెళ్ళి కూర్చోమన్నానా? కోపడకండి. క్రితంసారి శ్రీరామనవమి నాడు కూడా నా మాట తోసి పారేశారు. ఇవాళ కుదరదు. మీరు పాడి తీరాల్సిందే. మీరు రాకముందే వీళ్ళందరితో ఇవాళ మీ చేత పాడించి తీరుతానని మాట కాసేశాను. హఠాత్తుగా అతని కాళ్ళ దగ్గర కూలబడ్డాడు. ఆ ఫకీరు మిమ్మల్ని వదలడు అబ్బాయి గారు. ఆ మొక్కుబడేదో తీర్చేయండి అన్నాడు గుండయ్య నవ్వుతూ. నువ్వేమిట్రా చెప్పేది మధ్యలో? పో అవతలికి. ఫకీరు కోపంగా చూసి, ఒరేయ్ ఇక్కడికి రండిరా అంటూ దూరంగా అరుగు మీద కూర్చున్న వాళ్ళని కేకపెట్టి పిలిచాడు. వాళ్ళు వాయిద్యాలు పట్టుకొని లేచి వచ్చి అతని చుట్టూ కూర్చున్నారు. వాయించండి చెయ్యి విసిరాడు. వాయిద్యాలు మోగినాయి. ఫకీరు పాట మొదలుపెట్టాడు. తేజ మెల్లగా గొంతు కలిపాడు. క్రమంగా పాట అందుకున్నాడు. ఫకీరుకి వెర్రి ఉత్సాహం వచ్చేసింది. సంవత్సరంలో అన్ని ఋతువుల్ని పేరు పేరునా తలుస్తూ వాటికి తమకి సుఖాలే తప్ప కష్టాలు తీసుకురావద్దని ప్రార్థిస్తూ పాడే జానపద గీతం అది. అప్పటికే టేప్ రికార్డర్ ఆన్ చేసి వాళ్ళ సంభాషణని కుతూహలంగా వింటూ అదంతా రికార్డు చేస్తున్న స్వర్ణ తేజ కంఠం వినగానే చకితురాలైనట్టు చూసింది. అతని కంఠం అంత మంచిదని, అతను బాగా పాడగలడని కానీ ఆమె ఊహించలేదు. పాట మొదలవగానే బిలబిలలాడుతూ అక్కడికి 10-12 మంది ఆడపిల్లలు వచ్చారు. వాళ్ళు తలల నిండా బంతిపూలు పెట్టుకుని, మెడల నిండా రకరకాల పూసల పేర్లు వేసుకుని, కాళ్ళకి కడియాలు, నడుంకి గొలుసులు ధరించి గలగలా శబ్దం అవుతుండగా చేతులు పట్టుకుని గుండ్రంగా నిలబడ్డారు. పాటకి వాయిద్యాలకి అనుగుణంగా లయబద్ధంగా అడుగులు వేయసాగారు. చేతులు పట్టుకుని గుండ్రంగా తిరిగి జట్లుగా విడిపోయి మళ్ళీ కలుస్తున్నారు. స్వర్ణ ఆ క్షణంలో సర్వం మర్చిపోయినట్టుగా వాళ్ల కదలికనే గమనిస్తోంది. వాళ్ళు వేసే అడుగులు చూడసొంపుగా ఉన్నాయి. ఒకరి నడుం మీద మరొకరు చెయ్యి వేసి ముందుకు వంగటంలో, లేచి తల వెనక్కి వంచటంలో, ఒకేసారి చేతులు కలిపి చప్పట్లు మోగించటంలో ఎంతో శిక్షణ పొందిన నైపుణ్యం కనిపిస్తోంది. స్వర్ణ నరనరంలోనూ ఉత్సాహం లాంటిది పరుగులు తీసింది. హఠాత్తుగా పక్కకు తిరిగి తేజాని అడిగేసింది. నేను వెళ్ళి వాళ్ళతో కలుస్తాను, మీకేమైనా అభ్యంతరమా? ఆ క్షణంలో స్వర్ణ కళ్ళల్లో నాట్యం పట్ల ఆసక్తిని గమనించిన తేజ లేదన్నట్టు తల తిప్పాడు. ఒక అమ్మాయిని సైగ చేసి పిలిచి చెప్పాడు. ఆ అమ్మాయి సంభ్రమంగా చూసి స్వర్ణని రమ్మన్నట్టుగా చెయ్యి పట్టుకుంది. స్వర్ణ లేచి కొంగు తిప్పి నడుంలో దోపుకుంది. మరుక్షణంలో వాళ్లతో కలిసింది. మొదట్లో స్వర్ణ అడుగులు తప్పినాయి. కానీ శ్రద్ధగా పరిశీలించటంతో తర్వాత ఆ పొరపాటు జరగలేదు. స్వర్ణ ఆ పిల్లలతో కలిసి నాట్యం చేయడంతో అక్కడున్న అందరికీ చెప్పలేనంత ఉత్సాహం కలిగింది. 10 నిమిషాల్లో పాట ముగిసింది. నాట్యం ఆగిపోయింది. స్వర్ణ వచ్చి తేజ పక్కన కూర్చుంది. ఫకీరు తేజ చేతులు పట్టి ఊపి లేచి వెళ్ళాడు. పెళ్లి పెద్ద వెళ్ళి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని తీసుకువచ్చాడు. స్వర్ణ ఇద్దరినీ చూసి ఆశ్చర్యపోయింది. పెళ్లి కూతురికి పట్టుమని 12 ఏళ్లు కూడా లేవు. పెళ్లి కొడుక్కి 15 ఏళ్లకి మించి ఉండవు. ఇద్దరూ బాల్యం వదలని అమాయకపు మొహాలతో పెద్దవాళ్లలా తెచ్చిపెట్టుకున్న ఆరిందాతనంతో చూస్తున్నారు. ఇద్దరూ తల్లిదండ్రులు చెప్పగా వంగి తేజ పాదాలు అంటి నమస్కారం చేశారు. తేజ ఏసేబు చేతిలో ఉన్న తాటాకు బుట్టలో నుంచి కొత్త బట్టలు తీసి మంచి గుమ్మడికాయతో కలిపి పెళ్లి కూతురికి అందించాడు. పెళ్లి కొడుక్కి జేబులో నుంచి డబ్బు తీసి చేతిలో పెట్టి గుప్పట మూశాడు. పిల్లలిద్దరూ మరోసారి నమస్కారం చేసి వెళ్ళారు. ఇంత చిన్నపిల్లలకి పెళ్ళా? అంది స్వర్ణ. ఇందులో ఆశ్చర్యమేముంది? ఇదివరకు మన కుటుంబాలలో కూడా ఈ ఆచారం ఉండేది అన్నాడు తేజ. చాలా అన్యాయం కదా. వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత ఒకరికి ఒకరు నచ్చకపోతే? సాధారణంగా అలా జరగదేమో. ఎందుకంటే ఇప్పటి నుంచే ఆ పిల్లలు ఒకరికి ఒకరు సొంతం అనే ఆలోచనలతో పెరిగి పెద్దవాళ్ళవుతారు. ఎదిగే మనసులు కాబట్టి నచ్చనివేవైనా ఉంటే సరిదిద్దుకునేందుకు పెద్దలు సహాయపడతారు. ఏమో బాబు, నాకైతే పెళ్లి విషయంలో స్వేచ్ఛ లేకపోతే ఆ జీవితమే కాదనిపిస్తోంది.
అట్లా కావాలని కోరుకునేవారు 100కి 1కి ఒకరుంటారేమో. 99 మంది పెళ్లి విషయంలో తల్లిదండ్రుల అభిప్రాయం మీద ఆధారపడటమే జరుగుతోంది. నిజమే, స్వర్ణ అంగీకరించింది. గుండయ్య, అతని భార్య కొయ్య గిన్నెలో తెచ్చి ఏదో తేజాకి స్వర్ణకి అందించారు. దానిలో పాయసం లాంటిది ఉంది. స్వర్ణ అది తీసుకుని భయంగా తేజ వైపు చూసింది. తాగండి, పర్వాలేదు. ఆవు పాలు, అరటిపళ్ళు, ఇప్పపూల తేనె, దానిమ్మ రసంతో కలిపి చేసింది, బాగానే ఉంటుంది అన్నాడు. తేజ ధైర్యం కలిగించడంతో కొయ్య చెంచాతో కొద్దిగా తీసుకుని రుచి చూసిన స్వర్ణ వెంటనే అబ్బా అంది. ఏమైంది? భరించలేనంత తీపిగా ఉంది. స్వర్ణ కొద్దిగా తిని క్రింద పెట్టింది. గుండయ్య, అతని భార్య ఇంకేవేవో తెచ్చి అక్కడ పెట్టారు. తేజ కొద్ది కొద్దిగా అన్నీ రుచి చూసి వదిలేశాడు. కొద్దిసేపటికి పెళ్లి తతంగం ముగిసింది. వాళ్ళందరూ విందుకి గుమిగూడుతున్నారు. ఇక వెళదాం, తేజ లేచాడు. అమ్మాయిలు ఉత్సాహంగా స్వర్ణతో కలిసి కొంత దూరం వరకు వచ్చి వదిలి వెళ్ళారు. నేనలా ముక్కు మొహం తెలియని వాళ్లతో డాన్స్ చేయటం మీకు ఎబ్బట్టుగా అనిపించిందా? స్వర్ణ అడిగింది. ఊహూ, మీకు అభిమానులుగా వచ్చే అపరిచితులతో రోజూ బెరుకుతనం లేకుండా కలిసిపోయే అలవాటుందని నాకు తెలుసు. మీరంత బాగా పాడతారని నాకు తెలియదు సుమా, ప్రశంసాపూర్వకంగా చూస్తూ అంది. నా గురించి మీకేం తెలుసునని ఇది తెలియలేదంటున్నారు? ఎదురు ప్రశ్న వేశాడు. స్వర్ణ నవ్వింది. నిజమే, మీ పాట రికార్డు చేసుకున్నాను. నాకిది చాలా బాగుంది. నా ఫారెన్ టూర్లో ఇది ఒక ఐటమ్గా చేర్చడానికి వీలవుతుందేమో చూస్తాను. ఎక్కువ ప్రాక్టీస్ కూడా అవసరం లేదు. ఒక్కొక్క ఋతువుకి ఒక్కొక్క రకం డ్రెస్ కుట్టించుకుంటే ఎంత బాగుంటుంది, స్వర్ణ ఉత్సాహంగా చెప్పింది. ఇద్దరూ ఎగుడు దిగుడుగా ఉన్న బాటలో నుంచి నడుస్తున్నారు. వెన్నెల అక్కడక్కడ చెట్టు కొమ్మల మధ్య నుంచి దూసుకు వచ్చి వారిద్దరి మీద పడుతోంది. కొద్దిసేపు వెన్నెల వెలుగులో, కొద్దిసేపు చెట్ల నీడల చీకటిలో నడిచి వస్తున్నారు. ఎక్కడా ఏ చెట్టు ఆకు కదలడం లేదు. పిట్టల ధ్వని వినిపించటం లేదు. అంతటా అతి నిశ్శబ్దంగా ఉంది. టైం ఎంతైంది? స్వర్ణ అడిగింది. 2:30 తేజ చెప్పాడు. నేనింటికి వెళ్ళగానే సావిత్రి వాళ్ళని లేపి బయలుదేరి వెళ్ళిపోవచ్చననుకుంటా. అతను తల ఊపాడు. నడుస్తున్న స్వర్ణ తూలి పడబోయి ఎలాగో ఆపుకుంది. బాప్రే, ప్లీజ్ కాస్త మెల్లగా నడవండి. అలవాటైన దారి కాబట్టి మీరు చకచకా నడిచేస్తున్నారు. ఈ చీకట్లో నాకు సరిగ్గా కనిపించక బోర్లా పడి కాలికేదైనా దెబ్బ తగిలించుకున్నానంటే చాలా కష్టం. నా కాళ్లే నా జీవితం బాబు. అతను ఆగి వెనక్కు తిరిగాడు. చెయ్యి అందివ్వబోయి ఆగాడు. తొందరలేదు, మెల్లగా చూసుకొని నడవండి అని హెచ్చరించాడు. 2 గజాలు నడిచిన స్వర్ణ మళ్లీ తూలబోయింది. ఈసారి ఆపుకోవటంలో తేజ చెయ్యి గట్టిగా పట్టుకుంది. ఏమిటి, మళ్ళీ రాయి తగిలిందా? ఊహూ, ఇదేమిటి, నా కళ్ళు తిరుగుతున్నాయి. అబ్బా, కళ్ళ మీద చెయ్యి వేసుకుంటూ అంది. నేను వాళ్ళు ఇచ్చిన తాంబూలం తినవద్దని అప్పుడే చెప్పాను, వినలేదు. అది అలవాటు లేని వాళ్ళకి కళ్ళు తిరుగుతాయి. ఆ పాయసం తీపికి నోరు ఎలానో అనిపించడంతో వేసుకున్నాను. ఇప్పుడెలా? నాకు సుస్థి చేయదు కదా. నేను ప్రయాణం చేయగలనా? ఆదుర్దాగా అడిగింది. తేజ స్వర్ణ జబ్బ పట్టుకున్నాడు. భయపడకండి, కదలకుండా నిలబడండి. ఒక్క 10 నిమిషాల్లో అదే తగ్గిపోతుంది. భూమి అంతా తిరుగుతున్నట్టుగా ఉంది. క్రింద పడతానేమో. స్వర్ణ అతన్ని మరింత ఆనుకునిపోయింది. ఇలా రండి, చల్లటి నీళ్లతో ముఖం కడుక్కుంటే కొద్దిగా తగ్గుతుంది. తేజ స్వర్ణ భుజాల చుట్టూ చెయ్యి వేసి పొదవి పట్టుకుని పక్కకు తిప్పి 4-5 గజాల దూరంలో ఉన్న నీళ్ల దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఒంటి చేత్తో నీళ్లు తీసి స్వర్ణ ముఖం మీద తుడిచాడు. చల్లగా ఉన్న ఆ నీళ్ల స్పర్శకి ముఖం మీద ఉన్న నరాలు జివ్వున లాగాయి. నీళ్లు కొంచెం తాగండి అన్నాడు. టేప్ రికార్డర్ అతని చేతికి ఇచ్చి స్వర్ణ అక్కడున్న రాయి మీద కూర్చుని దోసిట్లోకి నీళ్లు తీసుకుని ముఖం కడుక్కుంటోంది. తేజ చేతిలో ఉన్న టేప్ రికార్డర్ వైపు చూశాడు. వెంటనే అతని చేతివేళ్లు చురుగ్గా దాన్ని తెరిచినాయి. అందులో నుంచి టేప్ తీసి లాల్చి జేబులో వేసుకుని మళ్ళీ మూసేసి కవర్ సరిచేశాడు. స్వర్ణ నీళ్లు పుక్కలించి ఉమ్మేసింది. కాళ్ళు చేతులు కూడా చల్లటి నీళ్లతో కడుక్కుంది. ఇప్పుడెలా ఉంది అడిగాడు. కొంచెం నయం. కొంగుతో ముఖం చేతులు తుడుచుకుంటూ అతని వైపు వచ్చింది. ఈ నిశ్శబ్దంలో ఈ నీళ్లు, ఈ వెన్నెలా చూస్తుంటే మీకేమనిపిస్తుంది అని అడిగింది. ఏమనిపిస్తుంది? అతను ఆశ్చర్యంగా చూశాడు. నాకైతే ఇద్దరూ ప్రేమికులు ఎంతో కాలం తర్వాత కలుసుకొని ఒకరిని ఒకరు హత్తుకొని ఏకమైనట్టుగా ఉంది. బాగుంది. మీకింకా ఆ తమలపాకుల ప్రభావం తగ్గనట్టుగా ఉంది. స్వర్ణ వస్తుంటే అతను చెయ్యి అందించాడు. చెయ్యి పట్టుకోండి.
ఈ ఊరి నుంచి మిమ్మల్ని ఎలాంటి దెబ్బలు లేకుండా సురక్షితంగా పంపాల్సిన బాధ్యత నాది. లేకపోతే సావిత్రికి జవాబు చెప్పలేని స్థితి వస్తుంది. స్వర్ణ అతని చెయ్యి పట్టుకుంది. ఒక్క క్షణం అతని వేళ్ళు తన చేతిని గట్టిగా పట్టుకున్నట్టుగా అనిపించింది. కానీ అది మళ్ళీ భ్రమో యథార్థమో తెలియనంత అతి త్వరగా వదిలై మామూలుగా ఉంది. ఎంత చిత్రం. నేను మీ ఇంటికి సావిత్రి కోసం తప్పనిసరిగా వచ్చాను. 1 గంట కంటే ఎక్కువ ఉండకూడదని అనుకున్నాను. ఈ రాత్రి ఉండిపోవడమే కాకుండా నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేని జ్ఞాపకాన్ని వెంట తీసుకువెళ్తున్నాను. నాకు తెలిసినంత వరకు నా జాతకంలో ఎప్పుడూ ఏది ఊరికే జరగదు. చూసారా, నేను నిద్రపోవటం వల్ల ఎంత లాభం చేకూరిందో. ఒక కొత్త డ్యాన్స్కి అవకాశం చిక్కింది. స్వర్ణ టేప్ రికార్డర్ ఎత్తి చూపుతూ అంది. అయితే మీ జాతకంలో అంతా మంచే తప్ప చెడు లేదన్నమాట. ఎంత అదృష్టం అన్నాడతను. ఇద్దరూ వెదురు వంతెన మీదకు రాగానే తేజ స్వర్ణ చెయ్యి వదిలేశాడు. స్వర్ణ తేజ ఇంటికి వచ్చేసరికి గోపాలం సావిత్రి అప్పటికే లేచి ప్రయాణానికి సిద్ధమై ఉన్నారు. డ్రైవర్ కూడా లేచి కారు అద్దాలు తుడుస్తున్నాడు. ఇదేమిటి స్వర్ణ, నన్ను లేపకుండా ఒక్కదానివే వెళ్ళావా అంది నిష్ఠూరంగా. నీ నిద్ర పాడు చేయటం ఇష్టం లేకపోయింది. నేను వెళ్ళి ఊరికే తిరిగి రాలేదు. ఒక మంచి పాట రికార్డు చేసుకుని వచ్చాను. చాలా బాగుంది. చేతిలో ఉన్న టేప్ రికార్డర్ చూపిస్తూ అంది. స్వర్ణ ఆ మాటలు అంటుంటే తేజ అప్రయత్నంగా లాల్చీ జేబులో తడుముకున్నాడు. ఇక బయలుదేరదాంరా అన్నాడు గోపాలం. అన్నగారు వెళ్ళి వస్తాం అంది సావిత్రి. వచ్చినట్టు ఉన్నట్టు లేనేలేదు అన్నాడు తేజ. ఇంకోసారి ఇలాగే వచ్చి మీరు వెళ్ళండి మొర్రో అని విసుక్కునే వరకు ఉంటాంలేండి అంది స్వర్ణ నవ్వుతూ. ఆ మాట గట్టిగా అనకండి, పైన తదాస్తు దేవతలుంటారు, మిమ్మల్ని మళ్ళీ రప్పించగలరు అన్నాడు తేజ. చూసావా సావిత్రి, నేను వస్తానంటే మీ అన్నగారు ఎంత భయపడిపోతున్నారో ఫిర్యాదుగా చూసింది. ముగ్గురు కారులో ఎక్కారు. గోపాలం కారు డోరు వేయబోయే ముందు తేజ చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. మళ్ళీ ఇప్పట్లో ఇక్కడికి రావడానికి నాకు వీలు పడదేమో, నువ్వే ఒకసారి వీలు చూసుకొని రా అన్నాడు. మన కుర్చీలు పంపాలిగా, 12వ తారీఖుకి ఆయన్నే స్వయంగా తీసుకొని రమ్మనండి గోపాలం గారు అంది స్వర్ణ. అవును, ఆ పని చేయండి అన్నగారు, ఆ రోజు స్వర్ణ పుట్టినరోజు కూడా అంది సావిత్రి. తేజ అంగీకరించనూ లేదు, తిరస్కరించనూ లేదు. కార్ డోర్ వేసేశాడు. స్వర్ణ వీడుకోలు తీసుకుంటున్నట్టుగా చేతులు జోడించింది. వస్తాను. ఓ మర్చిపోయాను, మీ తదాస్తు దేవతలు ఉన్నారు కాబోలు, వెళ్తున్నాను కిలకిలా నవ్వుతూ అంది. కారు సాగిపోయింది. తేజ లోపలికి వస్తుంటే రత్తమ్మ గబగబా ఎదురు వచ్చింది. చేతుల్లో డాన్సర్ బొమ్మ ఉంది. వాళ్ళు వెళ్ళిపోయారా అబ్బాయి గారు? ఆ అమ్మాయి ఈ బొమ్మ ఇక్కడే మర్చిపోయింది. తేజ దాన్ని చేతుల్లోకి తీసుకున్నారు. పైకి వచ్చి ఉయ్యాల బల్ల మీద అలసటగా పడుకున్న అతను ఆ బొమ్మని గుండెల మీద నిలబెట్టి వేలితో గడ్డం మీద తాకాడు. బొమ్మ వయ్యారంగా తల కదుపుతుంటే అతను ఆలోచనగా తదేకంగా దానివైపే చూడసాగాడు. ఆ రోజు 12వ తారీఖు, స్వర్ణ పుట్టినరోజు. మిత్రులు, బంధువులు స్వర్ణ ఫారెన్ వెళ్ళబోయే ముందు వచ్చిన ఈ పుట్టినరోజును ఘనంగా చేయాలని పట్టుబట్టడంతో ఇందిరమ్మ సిటీలోకెల్లా ప్రసిద్ధి చెందిన ఫ్రెండ్స్ క్లబ్లో ఆర్భాటంగా ఏర్పాటు చేసింది. బాగా దగ్గర వాళ్ళని, పలుకుబడి గల వాళ్ళని మాత్రమే పిలిచినా చాలామంది అయ్యారు. కిషోర్ ఆధ్వర్యంలో చిన్న స్టేజీ చాలా అందంగా అలంకరించబడి ఉంది. స్టేజీ వెనుక సిరా రంగు కర్టన్ మీద తణుకులతో కుట్టిన నక్షత్రాలు మిలమిలలాడుతున్నాయి. ఎత్తుగా ఉన్న స్టేజి ముందు భాగానికి రకరకాల పూలదండలు అందంగా కర్టన్ మీద మెరుస్తున్న నక్షత్రాలలోని కాంతులతో పోటీ పడుతున్నట్టుగా గులాబీ రంగు మీద జరీ పనిచేసిన దుస్తులతో మెళ్ళోనూ చెవులకి కెంపులు, పచ్చలు, ముత్యాలు కలిసి పొదిగిన సరికొత్త నగలతో సంతోషపు కాంతులీనుతున్న కళ్ళతో స్టేజీ మీదకు వచ్చిన స్వర్ణ ఎర్రటి పెదవులు చిరునవ్వుతో విచ్చుకోగా అక్కడున్న అందరికీ చేతులు జోడించి నమస్కరించింది. ఇందిరమ్మ అక్కడికి దూరంగా పాలిటిక్స్లోకి దిగమని తనని ప్రోత్సహించిన మినిస్టర్ గారు అప్పుడే రావడంతో ఆయన్ని తీసుకువచ్చి ప్రత్యేకంగా ఉంచిన సోఫాలో కూర్చోపెట్టి ఆయనతో ఏదో మాట్లాడుతోంది. భర్త కూడా ఆవిడ వెంటే ఉన్నాడు. కిషోర్ ఇంతలో స్టేజి మీదికి హృదయాకారంలో ఉన్న పెద్ద కేక్ని యూనిఫారం ధరించి పార్టీకి సర్వ్ చేస్తున్న కుర్రాళ్లతో పట్టించుకుని తీసుకువచ్చి అక్కడ పెట్టాడు. ఏమిటోనండి, ఈ కేకులు గొడవ నాకు అలవాట్లేదు. అదంతా కిషోర్ సరదా మినిస్టర్ గారితో అంటోంది ఇందిరమ్మ. మంచిదేగా, పార్టీకి ఒక స్వీటు చేయించడం తగ్గింది, అది సర్వ్ చేయించవచ్చు. ఇటు సరదా తీరుతుంది, అటు ఖర్చు కలిసి వస్తుంది. మా ఆవిడ అయితే అదే అంటుంది అన్నాడాయన పెద్దగా నవ్వుతూ. నేను కూడా అంతే అనుకున్నానులేండి అంది ఆవిడ.
ఆడవాళ్ళు అందరికీ ఇలాంటి విషయాల్లో ఆలోచనలు ఒకటిగానే ఉంటాయి అనే అర్థం స్ఫురించేట్టుగా. స్వర్ణ కేక్ కోయటం పూర్తి అవగానే కిషోర్ ఒక్క క్షణం ఆగమన్నట్టు సౌజ్ఞ చేసి పక్కనే నిలబడి ఉన్న గోపాలం చేతుల్లో పట్టుకొని ఉన్న పెద్ద పూలమాలని అందుకుని స్వర్ణ మెడలో వేశాడు. చేతికి పూల గుత్తి అందించాడు. కేక్ ముక్క తీసి స్వర్ణ నోట్లో పెట్టాడు. ఇది చూడగానే అందరూ హుషారుగా చప్పట్లు కొట్టారు. ఇందిరమ్మ, బాలాజీరావు ఇంకెవరో వస్తే వాళ్ళని ఆహ్వానించడానికి మినిస్టర్ గారి దగ్గర నుంచి లేచి గుమ్మం వైపు వెళ్తున్నారు. కిషోర్ మైకు దగ్గరికి వచ్చాడు. స్వర్ణ ఈ పుట్టినరోజు స్వర్ణ కంటే ముఖ్యంగా నాకు ఆనందం కలిగించేట్టుగా ఉంది. ఎందుకంటే దాదాపు 5-6 నెలల నుంచి మా ఇద్దరి మనసుల్లో దోబూచులాడుతున్న రహస్యం ఒకటి మీ ముందు పెట్టే అవకాశం ఈ రోజున ఈ రూపేణా మాకు దక్కింది. మీరు పార్టీ మొదలయ్యి మీ నోరు తీపి చేసుకునే ముందు మా గురించి ఒక తీయటి వార్తని మీకు వినిపిస్తున్నాను. విశేషం ఏమిటంటే వచ్చే నెల సరిగ్గా ఇదే రోజున మేము ఫారిన్ వెళ్తున్నాం. అంతకంటే విశేషం ఇంకోటుంది. ఈ నెల 20వ తేదీన నేను స్వర్ణ వివాహం చేసుకోబోతున్నాం. దానికి గాను ఈ రోజున మీ అందరి ముందు మీ ఆశీస్సులతో నా కాబోయే భార్యకి నా ప్రేమ కానుకగా ఈ చిన్న బహుమతి ఇస్తున్నాను అంటూ అతను జేబులోంచే చిన్న పెట్టె తీసి దాని మూత తెరిచి అందులో నుంచి డైమండ్ ఉంగరం తీసి స్వర్ణ చేతిని సుతారంగా అందరికీ కనిపించేలా ఎత్తి పట్టుకుని వేలికి అలంకరించసాగాడు. కిషోర్ ఆ మాటలతో గుమ్మం వైపు వెళ్ళబోతున్న ఇందిరమ్మ ఆ పనే మర్చిపోయినట్టుగా ఆగి వెనక్కు తిరిగింది. కిషోర్ మాటలు ఆవిడికి పిడుగుపాటుగా అయినాయి. అందరూ ఓ అంటూ చేస్తున్న హర్షధ్వానాలు, ఆమె చెవుల్లో రైళ్లు ఢీకొంటున్నట్టుగా, విమానాలు కూలిపోతున్నట్లుగా, భీకర శబ్దాలుగా చెవులు చిల్లులు పడేట్టుగా వినిపించసాగాయి. ఆవిడ కళ్ళు క్రోధావమానాలతో జీవరించినాయి. ఎంత మోసం, ఎంత ద్రోహం అంది పళ్ళు బిగిస్తూ. ఏమిటి నువ్వనేది? అందరితో పాటు చప్పట్లు చరుస్తున్న బాలాజీరావు సరిగ్గా వినిపించక భార్య వైపు తిరిగాడు. అప్పటికే ఆవిడ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు రైలు ఇంజన్లో ఆవిర్లా వేగంగా వచ్చిపోతున్నాయి. ఉండండి, దీని అంతేమిటో నేనిప్పుడే తేల్చుకుంటాను. ఆవిడ ఆడపులిలా స్టేజ్ వైపు వెళ్ళబోయింది. భార్య ముఖం చూసి భయపడిన బాలాజీరావు చటుక్కున భార్య చెయ్యి పట్టుకుని గట్టిగా ఆపేశాడు. నీకేమైనా మతిపోయిందా? ఏమిటి అసలు? ఏమైందా? కిషోర్ మనల్ని ఇంత మోసం చేస్తాడని నేను కలలో కూడా అనుకోలేదు. అందుకే కాబోలు పార్టీ బాగా చేయాలంటూ ఈ ఏర్పాట్లు అన్నింటికీ ఇంత హడావిడి పడ్డాడు. వాడు నన్నే టోకరా కొట్టాడండి. ఇలారా, ఆయన ఆవిడని కాస్త పక్కకి లాక్కెళ్ళాడు. ఆవిడ ముఖం సభికులకు కనపడనీయకుండా తన వైపు తిప్పుకొని నిలబడ్డాడు. మనం ఊరుకోకూడదండి, అతనికి బాగా బుద్ధి చెప్పాలి అంది ఆయాసపడుతూ. అసలే ఆవిడకి బీపీ ఉంది. ముఖం నిండా చెమటలు పోసినాయి. బుద్ధి చెప్తావా? ఎవరికి? ఒక్కసారి అటు చూడు, నీ కూతురే నిన్ను మోసం చేసింది. స్వర్ణకు తెలియకుండానే అతనిలా చెప్పాడంటావా? నువ్వు బుద్ధి చెప్పాల్సి వస్తే దానికే బాగా చెప్పాలి. ఇక్కడ నువ్వు ఆ పని చేస్తే వీళ్ళంతా మన నోట్లోనే గడ్డి పెడతారు. వాళ్ళకి ఈ విషయం ఏమిటో తెలియదుగా. ఇప్పటికే కూతురు సంపాదన తినమరిగి మనం పెళ్లికి ఒప్పుకోవటం లేదని పుకారు పుట్టించారు. అది రుజువు చేసినట్టే అవుతుంది. ఈ మాత్రం ఆవేశం అంచుకోలేని నువ్వు రేపు రాజకీయాల్లో ఏం నెగ్గుకు రాగలవే? చూడు, స్వర్ణం చూడు, ఆ నిలబడిన తీరు చూడు, ఒకరంటే ఒకరు పడి చచ్చేట్టు లేరు. ఇందిరమ్మ తల తిప్పి చూసింది. భర్త చెప్పిన మాట నిజమే. ఫోటోగ్రాఫరే అడగటం వల్ల కిషోర్ స్వర్ణ వేలికి ఉంగరం తొడుగుతున్నట్టుగా అలాగే నిలబడ్డాడు. మెళ్ళో పెద్ద పూలమాలతో, చేతిలో పెద్ద పూల గుత్తితో స్వర్ణ చిరునవ్వుతో అలవోకగా అతని వైపే చూస్తోంది. ఆ క్షణంలో అక్కడున్న అందరికీ, ముఖ్యంగా స్వర్ణ వయసు గల ఆడపిల్లలకి స్వర్ణం చూస్తుంటే ఈర్ష్యతో మనసు రెపరెపలాడసాగింది. ఇంత చిన్న వయసులో పేరు ప్రతిష్టలు అన్నింటికంటే ముఖ్యంగా అలాంటి భర్త దొరకడం ఎంత అదృష్టం. నువ్వు స్వర్ణకి బుద్ధి చెప్పాలంటే సమయం లేదా? మనం ఇంటికి వెళ్ళమా? అసలు ఈ ఫారిన్ టూరు మాన్పించేయి, రోగం కుదురుతుంది. బాలాజీరావు భార్యకి సలహా ఇచ్చాడు. జీవితంలో మొదటిసారిగా భర్త మాట మీద గౌరవం కలిగింది ఇందిరమ్మకి. సరే కానియండి. ఈ ఇందిరమ్మ అంటే ఏమిటో కిషోర్కి సరిగ్గా తెలియదు, అందుకే అలా వదులుతున్నాడు అంది. బాలాజీరావు తన మాటలు భార్య మీద పనిచేసినందుకు సంతోషించాడు. ఆయన అసలు భయం వేరు. ఇక్కడ ఏదైనా గొడవ అయితే కుటుంబం పరువు అభాసపాలు అవుతుంది. అంతకంటే అందరి కళ్ళల్లో తనొక వెధవ అయిపోతాడు. భార్య కాస్త ఆవేశం తగ్గి మామూలు మనిషి అవగానే అతను బ్రతికాంరా భగవంతుడా అనుకున్నాడు. ఫోటోలు తీసే వాళ్ళల్లో ఒకరిద్దరు ఇందిరమ్మ గారిని అక్కడికి రమ్మని పిలిచారు. మీరు కానియండి అన్నట్టు ఆవిడ చెయ్యెత్తి విసురుగా ఊపింది.
ఫోటోలు తీయడం పూర్తి అవగానే స్వర్ణ మైక్ దగ్గరికి వచ్చింది. కంఠం ఆనందం అణుచుకుంటున్నట్టుగా, ఆడపిల్ల జీవితంలో అపురూపమైన క్షణాలని అనుభవిస్తున్నట్టుగా మంద్రస్థాయిలో మృదు మధురంగా పలుకుతూ అంది. ఈరోజు నాకు నిజంగా జీవితంలో ఎన్నడూ మరువలేనటువంటి రోజు. ఏ ఆడపిల్లకైనా నచ్చినవాడు భర్తగా దొరకటం కంటే మించిన అదృష్టం ఇంకేదీ లేదేమో. కిషోర్ వైపు తిరిగి చూసి మళ్ళీ సభికులతో అంది. మా వివాహ విషయం గురించి మీకు తెలియజేస్తున్న శుభ సమయంలో నేను ఇంకోటి కూడా చెప్తున్నాను. పెళ్ళి అయినంత మాత్రాన నేను నృత్య ప్రదర్శనలు మానను. పెళ్లి వల్ల నాట్యానికి ఎలాంటి ప్రబంధకం రానియనని కిషోర్ నాకు ముందే వాగ్దానం చేశాడు అంది. కిషోర్ నవ్వాడు. స్టైల్గా టై సవరించుకుంటూ స్వర్ణ పక్కకు వచ్చి ఆమె ముందు నుంచి మైక్లో మాట్లాడుతూ, అఫ్కోర్స్ అది నిజమే. నేను ఒకసారి మాట ఇస్తే దాన్ని జవదాటను. నిజం చెప్పాలంటే స్వర్ణ మామూలు అమ్మాయి కంటే నాట్యరాణిగానే నాకు ఎక్కువ ఇష్టం. తనకి మొట్టమొదటి అభిమానిని నేనేనంటే మీరు అతిశయోక్తి అనుకోవద్దు. నాట్యం చేయలేని నాడు స్వర్ణ అంటే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అతను స్వర్ణం చూస్తూ అన్నాడు. ప్లీజ్ డోంట్ మైండ్ స్వర్ణ. అంటే నా ఉద్దేశం, నువ్వు నాట్యంలో ఇంకా సాధన చేయాలి. ఇప్పుడు జాతీయంగానే ఉన్న పేరు అంతర్జాతీయం చేసుకోవాలని నా కోరిక. దానికి నా శాయశక్తులా నీ నీడలా ఉండి సహాయపడతాను అన్నాడు. థ్యాంక్ యూ అంటూ చిలిపిగా చూసింది స్వర్ణ. కిషోర్ వెనక్కి వెళ్ళాడు. స్వర్ణ మళ్ళీ అంది. పార్టీ మొదలయ్యే ముందు మీకు మరో మంచి వార్త. చాలా సంవత్సరాల క్రితం మన దేశంలో వాడవాడలా ప్రతిధ్వనించి అందరి మనసులు రంజింపచేసిన ఒకనాటి ప్రఖ్యాత గాయని మా ఆంటీ రాజ్యలక్ష్మి ఇప్పుడు తన పాటతో మనల్ని అందరినీ ఆనందపరుస్తారు. ఈ ప్రత్యేక సందర్భంలో నా కోరికను మన్నించి, దాదాపు ఇలా పబ్లిక్లో పాడటం మానేసి ఎన్నో సంవత్సరాలైనా నా మీద వాత్సల్యంతో నా మాట తీసేయలేక అంగీకరించిన మా ఆంటీకి నా కృతజ్ఞతలు. అరెరే రాజ్యలక్ష్మ ఏది? నడివయసు దాటిపోయిన వాళ్ళు ఉత్సాహంగా ముందుకు వంగి కుతూహలంగా చూడసాగారు. రాజ్యలక్ష్మ ఆవిడెవరు? ఎప్పుడు మేము ఆ పేరే వినలేదు. చిన్నతరం వాళ్ళు ఆరా తీశారు. తెల్లటి బట్టల్లో మెలితిప్పి చుట్టుకున్న జుట్టు ముడితో అతి సామాన్యంగా ఉన్న రాజ్యలక్ష్మి స్టేజ్ మీదకి వచ్చింది. శరీరం పాలిపోయిన తెలుపుతో ఉన్న ఆవిడ కళ్ళల్లో తేజస్సు ఉంది. స్టేజ్ మీద అడ్డంగా ఉన్న టేబుల్, మిగతా సామాను గోపాలం వాళ్ళు చకచకా తీసేశారు. రాజ్యలక్ష్మి ఒక్కసారి అక్కడున్న అందరినీ కలయి చూసింది. ఆవిడ దృష్టి ఆడవాళ్ల మీద కానీ వయసు మళ్ళిన మగవాళ్ల మీద కానీ నిలవలేదు. వయసులో ఉన్న మగపిల్లలను ఒక్కొక్కరి వైపు వెతుకుతున్నట్టుగా ఆర్తిగా చూస్తోంది. ఆ కళ్ళు విషాదానికి మారుపేరులా ఉన్నాయి. తెల్లటి బట్టలతో తంబూరా పట్టుకుని కూర్చున్న ఆవిడ ఈతిబాధలకి దూరంగా జీవించే యోగినిలా ఉంది. రాగాలాపన మొదలైంది. అబ్బా బోర్! చిన్న వయసులో ఉన్నవారు ముఖం చిట్లించి విసుక్కుంటుంటే పక్కనున్న పెద్దవాళ్ళు నోరు మూసుకోండి, అరుపులు కేకలు తప్ప సంగీతంలో ఉన్న అసలైన ఆనందం మీకేం తెలుసు అంటూ కసిరారు. రాజ్యలక్ష్మిని చూడగానే కొంతమంది వయసు మళ్ళిన వాళ్ళు గుసగుసలు ప్రారంభించారు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.